బారామతిలో అత్యంత దారుణం జరిగింది. ఇంట్లోనే భర్త కోసం సమాధి నిర్మించింది తన భార్య. ఇది మహారాష్ట్రలోని బారామతిలో వెలుగు చూసింది. ఇక ఈ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది అని చెప్పొచ్చు. భర్తను బతికుండగానే సమాధి చేసేందుకు భార్య ఇంట్లోనే ఒక సిమెంట్ ఛాంబర్ను అయితే నిర్మించిన ఘటన అందరినీ కూడా షాక్కి గురి చేస్తోంది. భర్తకు ఏం జరుగుతోందో తెలియక ముందే తను స్పృహ కోల్పోవడం జరిగింది. దాని తర్వాత జరిగిందంతా కూడా ఒక్కసారి ఊహించుకుంటే అమ్మ ఇంత పెద్ద విషాదంలో నుంచి మనం బయటపడ్డామా అని అతను ఏడుస్తున్న వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఆ వీడియోని మీరు కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే అతడిని పూడ్చిపెట్టేందుకైతే పక్క ప్లాన్ చేసినట్లుగా అయితే సమాచారం అందుతోంది. ఒకసారి వీడియోలో కనిపిస్తున్న ఈ ఛాంబర్ మీరు కూడా చూడొచ్చు. భర్తని బ్రతికున్నప్పుడే సమాధిగా చేయడానికైతే ఇంట్లోనే పక్కా ప్రణాళికలతో అయితే సిద్ధం చేసింది తన భార్య. ఇక ఈ దారుణ ఘటనలో ముందుగా భర్తకు మత్తు మందిచ్చింది భార్య. ఆ తర్వాత క్రికెట్ బ్యాట్తో దాడి చేసింది. దాని తర్వాత తను స్పృహ తప్పి కింద పడిపోయిన తర్వాత ఆ భర్తను పూడ్చిపెట్టేందుకు ఇంట్లోనే ఇటుకలతో సిమెంట్తో కూడిన ఒక ప్రత్యేక ఛాంబర్ను అయితే నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇక భర్త అనారోగ్యంతో ఉన్నాడు అని అతడి కోరిక మేరకే ఈ నిర్మాణం చేస్తున్నాను అని కూలీలకు చెప్పినట్లుగా తెలుస్తోంది తన భార్య. అంటే ఇవన్నీ చెప్పిన తర్వాతే అంటే ఇంత పెద్ద ప్రాసెస్ అంటే అంత పెద్ద ఛాంబర్ అక్కడ నిర్మిస్తున్నప్పుడు వాళ్ళకి తెలియాలి కాబట్టి ఏదో ఒకటి చెప్తే కానీ వీళ్ళు బయట చెప్పకుండా ఉంటారు అని అయితే నా భర్తకి అనారోగ్యంగా అయితే ఉన్నాడు, అతను ఇలానే చేయాలి అని అనుకుంటున్నాడు, అందుకే ఇదంతా చేస్తున్నాను, మీరు దయచేసి బయట చెప్పకండి అని అయితే తను చెప్పడం జరిగింది. అయితే ఈ నిర్మాణం చేస్తున్న కూలీలకు అనుమానం రావడంతో అసలు విషయం మొత్తం బయటపడ్డది. ఇక పరిస్థితి అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే పోలీసులు సమాచారం అందుకున్నారు. దాని తర్వాత పోలీసులు హుటాహుటినైతే అక్కడికి చేరుకొని పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. సకాలంలో పోలీసులు స్పందించడంతో భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. అసలు భార్య ఇంత దారుణమైన ప్లాన్ ఎందుకు వేసింది? భర్తను సజీవంగా సమాధి చేసేందుకు కారణం ఏంటి? ఈ ఘటన వెనుక ఆస్తి వివాదమా, కుటుంబ కలహాలా, లేక మరేదైనా కారణం ఉందా? ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ కూలీలు చేసిన సాహసం ఏదైతే ఉందో అది నిజంగా గర్వకారణం అనే చెప్పొచ్చు. ఈ రోజు ఆ కూలీలకే డౌట్ వచ్చిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోతే అతను ఆల్రెడీ బ్రతికి ఉండగానే సమాధి అయిపోయిన అతను ఇంకా అలానే చనిపోయేవారు. ఇంకా నిజంగా స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతుంది అని మనకు అనిపించినప్పుడు మనం వెంటనే దానికి యాక్షన్ తీసుకుంటే ఎవరైతే ఆ అన్యాయానికి బలవుతున్నారో వాళ్ళు కొంచెమైనా కోలుకునే అవకాశం ఉండొచ్చు. సో ఇలాంటి పోలీసుల తక్షణ స్పందన కూడా అని చెప్పొచ్చు, ఆ వ్యక్తి ప్రాణాలు దక్కాయి అని చెప్పొచ్చు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అలాగే పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే తను డ్రగ్స్ కొన్ని మందులు ఇచ్చిన తర్వాత తను స్పృహ కోల్పోవడంతో అతన్ని అయితే ఒక బ్యాట్తో అయితే చాలా గట్టిగా కొట్టిన తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. దాని తర్వాత అతన్ని అయితే ఏదైతే ఛాంబర్ నిర్మించారో ఆ ఛాంబర్లో అయితే పూడ్చిపెట్టాలి అని ప్లాన్ చేసింది. ఆ పూడ్చిపెట్టే ఈ క్రమంలో అయితే వాళ్ళందరికీ కూడా నా భర్త యొక్క కోరిక ఇదే, ఇలానే పూడ్చిపెట్టాలి అన్న భర్త కోరుకున్నాడు, అందుకే ఇలా చేశాను అని అయితే ఆమె చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు వీళ్ళకి అనుమానం రావడం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు వెంటనే వచ్చారు. ఇప్పుడు లేకపోతే మనము ఎంతసేపని ఊపిరి పీల్చుకోకుండా ఉన్నా కానీ మనం బ్రతికాము, అంత దూరం వెళ్ళి మనం బ్రతికొచ్చాము అంటే అది నిజంగా అదృష్టమే అనే చెప్పొచ్చు. సో ఇలాంటి సందర్భాలలోనే ఎవరైతే కేరళ ఇన్ఫ్లుయెన్సర్ మేఘా అనే అమ్మాయి కండక్టర్తో వెళ్ళిపోయింది కానీ అతన్ని చంపకుండా వెళ్ళిపోయింది అని అయితే అందరూ ఆమెని పొగడడానికే కారణం ఇదే. ఎవరైనా అమ్మాయిలు వేరే వాళ్ళని ఇష్టపడ్డా లేకపోతే వేరే తగదాలు ఉన్న ఇష్టానుసారంగా హ్యాపీగా విడిపోవచ్చు, కానీ ఆ ఆప్షన్లు చూస్ చేసుకోకుండా చంపేయడమే ఒక ఎయిమ్గా పెట్టుకున్న ఇలాంటి ఆడపిల్లలందరికీ కూడా కనీసం ఆమె బెటరే అనిపిస్తుంది మేఘా. సో తను ఇష్టమైన వాళ్ళతో వెళ్ళిపోయింది, ఇష్టం లేని వాళ్ళని వదిలేసింది. అలా మీరు కూడా వదిలేయండి ఇష్టం లేకపోతే. కానీ ఇలా మరీ బ్రతికుండగానే ఇంట్లోనే అసలు ఎవరికి డౌట్ రాదనుకున్నారా, లేకపోతే అసలు ఆ విషయం బయటికి రాదనుకున్నారా? ఒకప్పుడు ఆడపిల్లలంటే సున్నితము, ఆడవాళ్ళంటే సున్నితంగా ఉంటారు, చాలా నెమ్మదిగా ఉంటారు, స్మూత్గా ఉంటారు, వాళ్ళని ఒక్క చిన్న మాటన్నా భయపడతారు, ఏమనకూడదు అని ఆ తరం నుంచి ఈ తరానికి అయితే ఇష్టానుసారంగా భర్తల్ని పూడ్చిపెట్టే స్థాయికి వచ్చారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది నిజంగా కొంచెం బాధాకరం అని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితులలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకీ ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.